చేస్తారండి? హాయ్‌లో ఉండొద్దండి. కామెంట్ ప్లీజ్. ఇప్పుడైతే కనుకండి ప్రతి ఒక్కళ్ళు ఉదయం లేవగానే ఉరుకు పరుగులు జీవితం అయిపోయిందండి. ఎందుకంటే ఉద్యోగాలు, బిజినెస్లు అని చెప్పేసి చాలామంది పొద్దున్నే లేస్తారు. ఉరుకు పరుగులు, ఉరుకులు పరుగులు కింద ఉంటుందన్నమాట. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఇంటికి చేరుకుంటారు. సో ఇంత ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యాన్ని ఎంతవరకు బాగా చూసుకుంటున్నాం, ఎంతవరకు పట్టించుకుంటున్నాం అన్నది కూడా ఒక పాయింటేనండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి కంగారు కంగారు కనీసం పొద్దున్నే లేచి ఒక ఒక 15 మినిట్స్ అయినా వాకింగ్ చేయడానికి కానీ, యోగా చేయడానికి కానీ అసలు అవకాశం అయితే ఉండట్లేదన్నమాట. పొద్దున్నే మనం లేవగానే ఒక 2 ఎక్సర్సైజులు, ఒక 10 నిమిషాలు వాకింగ్ అన్నా చేసుకొని మన అంటే మన ఇంత రోజులు 24 అవర్స్ మనకి టైంలో కనీసం ఆరోగ్యానికి ఎంత టైం ఇస్తున్నాం అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన ఆరోగ్యం మీద మన మీద ఎంతోమంది వెనకాల ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరి కోసమైనా మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నది గుర్తుపెట్టుకోవాలండి. అలా గుర్తుపెట్టుకుంటే కనుక కనీసం 15 మినిట్స్ 20 మినిట్స్ పొద్దున్నే లేవగానే మన ఎక్సర్సైజులకు కానీ, లేకపోతే వాకింగ్ చేయడానికి కానీ, ఆసనాలు వేయడానికి, లేకపోతే ధ్యానం చేయడానికి, లేకపోతే ముద్రలు వేయడం కానీ, సో ఇలాంటి ఏవో ఒకటి చేయడానికి ఒక 25 మినిట్స్ అయినా కొంచెం కేటాయించుకోండి మీ లైఫ్లో. అప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటే మీ వెనకాల ఎవరైతే ఉన్నారో, మీ మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు, సంతోషంగా ఉంటారండి, టెన్షన్ లేకుండా ఉంటారు. సో తప్పకుండా ఈ చిన్న చిట్కానైతే పాటించేసేయండి గైస్.